everyone, this is Meghna from News and Infotech. So how are you all? I hope you all are doing well and good in your careers and your life, okay? So today మన టాపిక్ వచ్చేసి why freshers are not getting interview calls. సో చాలామందికి క్వశ్చన్ ఉంది లైక్ ఫ్రెషర్స్కి ఎన్ని అప్లై చేసినా ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదు, రెస్పాన్స్ రావట్లేదు, రిటర్న్ మెయిల్స్ రావట్లేదు అని చెప్పేసి. సో దానికి మనకి బేసిక్గా కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మనకి అందరికీ తెలుసు కదా, రిసీషన్, దిస్ ఇస్ అ రిసీషన్ టైం కాబట్టి రిసీషన్ వల్ల చాలా కంపెనీస్ హైర్ చేసుకోవట్లేదు. ఎందుకు అంటే మన ఇండియాకి వచ్చే ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, సాఫ్ట్వేర్ కంపెనీస్కి వచ్చే ప్రాజెక్ట్స్ ఒక 100 అలా వచ్చాయి అనుకోండి అంతకుముందు రిసీషన్ కంటే ముందు. ఇప్పుడు జస్ట్ 50 to 60 మాత్రమే వస్తున్నాయి అన్నమాట. సో హాఫ్ ఆఫ్ ది పర్సంటేజ్ ప్రాజెక్ట్స్ అనేది లేవు కాబట్టి హైరింగ్ అనేది మోస్ట్లీ ఆపేస్తారు చాలా కంపెనీస్లో. అండ్ కొన్ని కంపెనీస్లో అయితే చేస్తున్నారు, బట్ వెరీ స్లో ప్రాసెస్ అనమాట, చాలా స్లోగా చేస్తున్నారు అనమాట. అందుకని చెప్పేసి ఇంటర్వ్యూ కాల్స్ కూడా చాలా స్లోగా వస్తున్నాయి అండ్ చాలా కొన్ని రావట్లేదు అలా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని కంపెనీస్లో హైరింగ్ ఉంది, బట్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని మాత్రమే తీసుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ అంటే మంత్స్లో కాదనమాట, ఎక్స్పీరియన్స్ అంటే 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి మినిమం. అండ్ మోర్ ఓవర్ లెస్ ఛాన్సెస్లో 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా తీసుకుంటారు, ఓకేనా. సో మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే అప్పుడు మీకు హైరింగ్ కానీ కాల్ లెటర్స్ కానీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఏదైనా ఒక చిన్న కంపెనీలో లైక్ మన స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి కదా, అలాంటి ఒక స్టార్టప్ కంపెనీస్లో, స్మాల్ సైజ్ కంపెనీస్, మిడ్ సైజ్ కంపెనీస్, లార్జ్ కంపెనీస్, అట్లాంటి వాటిలలో మీరు ఫస్ట్ జాబ్ చేయండి. లైక్ 1 year 2 years up to 3 years వరకు చేస్తే ఇంకా వెళ్ళండి కూడా చాలా మంచిది. సో అలా మీరు చేశారంటే అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీరు బాగా మంచి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో ఎక్స్పీరియన్స్ ఇస్ మస్ట్ కాబట్టి ఏదో ఒక దాంట్లో చేయాలి. లైక్ మీరు పర్టికులర్గా పెట్టుకోవద్దు, నేను ఫ్రెషర్గా అయినా సరే నేను కంపెనీలోనే జాయిన్ అవ్వాలి, నేను ఎంఎన్సీలోనే జాయిన్ అవ్వాలి, అలా ఉండకూడదు. అండ్ మీకు ఎంఎన్సీస్లో జాబ్ వేకెన్సీస్ ఈ పొజిషన్స్లో ఉంటాయి మేడం అని అంటే మీకు డెవలపర్ రోల్స్లో చాలా ఉంటాయి, డెవలపింగ్ పొజిషన్స్ అన్నమాట. అవి జావా డెవలపర్ కానీ, పైథాన్ డెవలపర్ కానీ, .NET డెవలపర్ కానీ, ఇలాంటి డెవలపింగ్ రోల్స్లో మనకి వేకెన్సీస్ ఉంటాయి. సో మీరు ఫస్ట్ అలా ఆ వే నుంచి ట్రై చేయండి, అది మన చిన్న కంపెనీస్లో, స్మాల్ ఆర్ మిడ్ సైజ్ కంపెనీస్లో. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనకి తెలుసు కదా, రిసెషన్ వల్ల మనకి లే ఆఫ్స్ కూడా చేస్తున్నారు. లే ఆఫ్స్ అంటే లైక్ ఇప్పుడు కంపెనీలో లో పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే ఒక ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది అనుకోండి, వాళ్ళతో ఇంకా మనకు పని లేదు అనుకున్నప్పుడు వాళ్ళని కానీ. అండ్ మోర్ ఓవర్ మనకి బీజీ కూడా ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది కదా, సో ఆ బీజీలో కూడా కొందరిని తీసేస్తున్నారు అనమాట. సో దీన్ని మనం లే ఆఫ్స్ అంటాం. సో మీరు ఫ్రెషర్గా మీకు ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదు అంటే మీరు బెటర్ చిన్న కంపెనీస్, స్మాల్ టు మిడ్ సైజ్ కంపెనీస్లో జాబ్ చేసి దాని తర్వాత ఎంఎన్సీస్కి షిఫ్ట్ అవ్వడం. సో ఇది నేను మీకు ఇచ్చే సజెషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్